ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మునీస్ ఛానల్. ఈరోజు మనం చేసుకునేది అల్లం పచ్చడి. ఇంగ్రీడియంట్స్: కేజీ బెల్లానికి అర కేజీ చింతపండు, పావు కేజీ బెల్లం, పావు కేజీ కారం. ఇప్పుడు తయారయ్యే విధానంలోకి ఎంటర్ అవుదాం. అల్లాన్ని ఈ విధంగా చెక్కుకుని బెల్లం కరగబెట్టుకోవాలి, చింతపండునేమో ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకోండి: జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు. చింతపండుని ఈ విధంగా గుజ్జు అనేది తీసుకుని రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ మనం రెడీగా పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు పల్లీలు ఆయిల్ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, దాంట్లోకి బెల్లం అనేది, చింతపండు చల్లారాక దానిలోకి బెల్లం వేసుకుంటే మనకి బాగుంటుంది, లేదంటే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. నెక్స్ట్ కారం రెడీగా పెట్టుకున్నాం కదా, పావు కేజీ కారం కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది కూడా ఫ్రై చేసుకున్నాం కదా, దానిలోకి అల్లం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ అల్లం ముక్కలు కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈ అల్లం అనేది పచ్చివాసన పోవాలి. చూసారా ఎలా ఫ్రై అయిందో. దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని కూల్ అయ్యే వరకు ఉంచుకోండి. ఈ టీ గ్లాస్తో సాల్ట్ అనేది సరిపోతుంది. కావాలంటే మనం తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. అది ఫ్రై చేసుకున్నాం కదా, చల్లారాక మిక్సీ పట్టుకుందాము. మేము దాంట్లోనే సాల్ట్ అనేది వేసుకుని మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ దీంట్లో మిక్స్ చేసేసుకుంటున్నాము. ఇది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో టేస్ట్ చూసుకుని ఏమేమి తక్కువ అయిందో వేసుకోవాలి. కారం కానీ సాల్ట్ కానీ. మాకు సాల్ట్ పడుతుంది అనిపించింది, కారం అయితే ఎగ్జాక్ట్గా సరిపోయింది. సాల్ట్ ఒక 2-3 స్పూన్స్ వేసుకుని దీన్ని స్టవ్ మీద పల్లీలు ఆయిల్ వేసి ఒక 40 మినిట్స్ అయినా, మినిమం 30 మినిట్స్ అయినా కానీ స్టవ్లో సిమ్లో ఉంచి దగ్గర పడే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దానికి తాలింపు వేసుకోండి. వెల్లుల్లిపాయలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ ఆవాలు ఇది వేసుకుని తాలింపు వేసేసుకుని ఇవి ఫస్ట్ ఈ 2 వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు ఇవి కూడా తాలింపు వేసేసుకుని, చూసారా పచ్చడి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. కలర్ కూడా చూసారా కొంచెం డార్క్ అయింది. పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్లో చెప్పండి. తీయ తీయగా, పుల్ల పుల్లగా. మనకి ఇది 1 ఇయర్ వరకు ఫ్రిడ్జ్లో దాదాపు చాలా బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకుంటే దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఈ తాలింపు అనేది పచ్చళ్ళలో వేసుకుని జాగ్రత్తగా వేసుకోండి. ఆయిల్ కదా, చూసారా, తాలింపు వేసుకుని కలిపేసుకోండి. అంతే, మనకు పచ్చడి రెడీ అయిపోయింది. అల్లం పచ్చడి చూసారు కదా, చూస్తేనే నోరు ఊరుతుంది. ఆర్డర్ చేయాలంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, అప్పటికప్పుడే రెడీ చేస్తారు. వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అవైలబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.